అబ్బా జామ చెట్టు కడుపు చల్లగా ఉండ మంచి జామకాయలు ఇస్తాను తినేతందుకు చెయ్య ఉన్నాయి. మనన్న జామకాయలు మస్తు తింటాను కదా. అరే మరి మా చెట్టుకు జామకాయలు కాసినప్పుడు తినాలే కదరా, లేకుంటే మళ్ళీ చెట్టు ఫీల్ కాదారా ఫీల్ అయ్యి మళ్ళీ పండ్లు ఇయ్యది. అరే నువ్వు చెప్పింది నిజమే కానీ మాకు చెరో జామకాయ ఇయ్య రాదురా. అరే తీసుకోరి మీకన్నా ఎక్కువనా. మా జామ చెట్టు జామకాయలు ఇచ్చేదందుకే ఉండే, మనం తినేదందుకే ఉంటుంది. తినురు మనన్న మీ జామ చెట్టు చక్కెర బుక్కిందా మనన్న? జామకాయలు చక్కెర లెక్కున్నాయి. అరే మా జామ చెట్టు చక్కెర బొక్కుడు కాదురా, ఉప్పు మా వాళ్ళు పోతే బొక్కింది, అందుకే జామకాయలు ఫుల్ తీయ ఉన్నాయి. ఉప్పా? అరే మనుగా చెట్టుకు ఉప్పు పోతే కాయలు తీయ ఉంటాయి ఆరా. అరే జామ చెట్టుకి ఉప్పు పోతే జామకాయలు తీయ అయితే అట్రా మా మమ్మీ చెప్పింది. అది పోనీ కానీ రేపు స్కూల్ స్టార్ట్ కదరా, మీరు రేపు స్కూల్ పోతారా? ఓ మై గాడ్. అరే మమ్మల్ని నువ్వు స్కూల్కి పోతారా అని అడుగుతున్నావు, మరి నువ్వు వత్తలేవారా? అమ్మా నేను పోనని చెప్పిందనుకో వీళ్ళూత పోరు, నేను ఇంకా 10 రోజుల తర్వాత పోతా కానీ వీళ్ళకి నేను పోతా అనే చెప్తా. నేనెందుకు రానురా, నేను రేపు పోతాను స్కూల్కి. అమ్మ మనన్న నాకన్నా ముందు స్కూల్కి పోతే మంచిగా చదువుకుంటాడు. ఎట్లా చేసి మనన్నని స్కూల్ కోనియద్దు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. మనన్న రేపే స్కూల్ స్టార్ట్ అవుతుంది, రేపే స్కూల్ పోతావా? అరే రేపు పోవాలరా, మనోళ్ళు మనకి వేలకు వేలు ఫీజులు పెట్టి పోకుండా ఉండేదాన్ని కారా, మనం పోయి మంచిగా చదువుకొని ఫ్యూచర్ లో మంచిగా సెటిల్ కావాలరా. అరే ఇప్పుడు క్లాసులు నడివే ఏం నడివే, ఇప్పుడు పోయి ఏం చేస్తాం రా మనం? ఇంకో వారం రోజుల తర్వాత వస్తా. మా ఇంట్లో కూడా నన్ను ఎవరు ఏమన్నారు. అవును మా వాళ్ళు కూడా ఏమన్నారు, టీచర్లు రారు, ఇంకా బుక్కులు కూడా ఇయ్యరు, క్లాసులు కూడా చెప్పరు. ఎక్స్ట్రాలు ఎందుకా? అరే మీరు స్కూల్ కి వచ్చినా రాకుండా నేను మాత్రం రేపు స్కూల్ కోతారా. నేను స్కూల్ కోకుంటే మా మమ్మీ నన్ను పట్టు కొడుతుందిరా. అరే నువ్వు పోతే ఓ లేకుంటే లేదురా మనం, మేమైతే ఓము. ఇక మేము ఇంటికి పోతున్నాం రా మనం. సరే పోరి. సరే బాయ్. బాయ్. ఇక బాయ్ జామ చెట్టు, నేను ఇక ఇంటికి పోతానా, సరేనా? అన్న ఇప్పుడు స్కూల్ నడవే అన్న, ఒక 4 రోజుల తర్వాత పోతాను అద్దన్నా. నడు 4 రోజులు ఏం లేదు నడు. అబ్బా నేను ఇంకో వారం తర్వాత పోతాన్నా. ఇంటికాడ ఉన్న జాలరా, ఇంకా వారం అంటాను. అబ్బా ప్లీజ్ అన్న, ఇవాళనే స్టార్ట్ అయింది, ఇప్పుడు క్లాసులు నడవే ఏం నడవే, నేను ఒక వారం తర్వాత పోతా అంటానా అన్న. అవన్నీ కలివే గానీ చదువుకుంటాడు ఇవన్నీ చెప్తాడారా, స్కూల్ స్టార్ట్ అవుతూనే పోవాలి. నడు. అబ్బా ప్లీజ్ అన్న, ఇంకొక 3 రోజుల తర్వాత నన్ను పోతా అన్న. 3 రోజులు కాదు, 1 గంట కూడా ఉండలేదు. నడు స్కూల్ కి నడు. నడు స్కూల్ పోడే. నడు నడు. ఓడేను నడు. 3 రోజుల తర్వాత నడు. 3 రోజులు ఏం లేదు నడు. బడికి పోయి మంచిగా చదువుకోవాలి కానీ ఇందిరా ఇది. నడు 3 రోజులు ఉంటాను. నడు మళ్ళా మాట్లాడక నడు. నడు బోనన్నా. ఆటో వస్తుంది అక్కడికి వెళ్ళి. బోనన్నా ఒక 3 రోజులే ఉంటా. 3 రోజులు ఏం లేదు, ఓడేయాల బడికి. ఇవాళ ఒక్కరోజు ఇంటికాడ ఉంటాను, రేపు పోతా అన్న స్కూల్ కి. ఒక్కరోజు ఉంటా, నేను పోతే ఇంటికి. నడు ఇలా ఓడే స్కూల్ కి ఓడే. ఒక్కటి రోజు అన్న, ఒక్క రోజు లేదు ఏం లేదు. ఇవాళ ఒక్కటి రోజు ఉంటా, రేపు పోతా అన్న స్కూల్ కి. ఆటో వస్తుంది ఆడికెళ్ళి. అబ్బాయి ఇవాళ ఒక్కరోజు ఇంటికాడ ఉంటా. లేదు లేదు. ఒక చిన్న పిల్ల కూడా ఎట్లా పోతాడు, గంత మంచిగా కూర్చొని పోతాడు. నడు 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 ఇవాళ నడు. ఎక్కువ రేపు పోతా స్కూల్ కు. అరే మళ్ళీ తిరుగుతాడు. అరే నడు నడు నడు. ఓ మంచిగా పోయి మంచిగా చదువుకో బాయ్.
5 minutes later. నడువురా నడు నడు స్కూల్ స్టార్ట్ అయింది నడు ఖర్చు అనుకుంటా చెప్తాను బ్యాగ్ వేసుకో బ్యాగ్ వేసుకో నడు బ్యాగ్ వేసుకో స్కూల్కి పోక ఏం చేస్తావు ఇక్కడ ఇంటికాడ తిరుక్కుంటుంటావు ఫోన్లతో ఆడుకుంటావు టీవీలు చూసుకుంటావు వేసుకో బ్యాగ్ కట్టె పడతావు కట్టి ఏది బ్యాగ్ బ్యాగ్ మళ్ళా వారం రోజులు పోతావా ఇంకా ఇప్పటికే 2 నెలలు అంత మరి దంచుతా మళ్ళా ఇంకా వారం రోజులు ఉంటావా ఇప్పటికి 2 నెలలా నాకు ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది నీకు బాగా అలవాటు అయిందిరా ఆటలు ఆడు ఇప్పుడు నువ్వు చదువుకోక మాలక్క పని చేస్తాను అనుకుంటాను ఆరా మేమే అప్పుడు చదువుకోలే దంచుతా మళ్ళా ఆటో వస్తాను వస్తాను ఆటో మళ్ళా వారం లేదు ఏది లేదు ఆగు అలా పొట్టు కొడతా ఏడవకు ఇంటికాడ ఉన్న అలవాటుకు ఇన్ని రోజులు ఉన్నారు కదా స్కూల్కి పోతలేదు నాడు పట్టుకో అలా నాడు మంచిగా పడుకో ఎందుకు చెప్తుంటావురా అవి బట్టలు వేసుకోవా నా ఎత్తై నువ్వు కొద్దిగా కూడా నీకు బుద్ధి లేదన్నాడు నేను ఇప్పుడే పోలే ఇంకో 20 రోజుల తర్వాత పోతానే మమ్మీ ఏంటి బాబన్న ఇంకోసారి అన్న 20 రోజుల తర్వాత పోతానే మమ్మీ ఇంక 20 రోజుల తర్వాత సెల్లు చూసుకుంటా కూసో బడికి ఒక బర్రెలు కత్తవారా నేను బడికి పోనంటాను నేను 20 రోజుల తర్వాత ఇంత ఎత్తు పెరిగినావు కొద్దిగా నన్న బుద్ధి లేదా నా ఎత్తు అయినావు బడికోనంటే నవ్వుతారు ఎవరన్నా నీకు దెబ్బలు ఎట్లా పోవాలంటే నాడు చక్కగా నాడు ఏమో బడికి పోనని ఒకటే ఏడుస్తాడు అంగేసుకో చిన్న పిల్లగాళ్ళకే ఎత్తనమేది బడికి ఒక బర్రెలు కట్టవా ఏమన్నంటే లేచుడు సెల్లు పట్టుడు చూసుడు బడి స్టార్ట్ అయింది మంచిగా ఫస్ట్ ఏడవకుండా పోవాలి పిల్లలు ఎవరైనా ఉంటే చిన్న పిల్లగాని లెక్క బడికి పోను అంటాండి ఇంకా బడికి పోను బడికి ఓక ఏం చేయాలంటున్నావా ఇంట్లో కూర్చొని సెల్లు చూడు ఒక్కడి అరిచిందంటే ఇటున్న చెంప ఇటు తిరుగుతుంది ఆ ఉన్న పనులు చేతిలో పడాలి ఇట్రా నేను పొద్దున్న లేచి అన్ని రెడీ చేసి స్నానం పోతే ఇంకా గింతెత్తుండి బడికి పోను ఏం పోను అని ఎడుతున్నావా ఇంకా చిన్న పిల్లగాని అవుతున్నావా దెబ్బలైతే నీకు ఇంకా పోను అంటే బడికి పోయి మంచి చదువుకుంటే మంచి జాబులు చేస్తారు ఇంట్లో కూర్చొని సెల్లు చూసుకుంటా కళ్ళు పోగొట్టుకొని చెవులు పోగొట్టుకొని ఉంటావా నడువు మరి మళ్ళా కొట్టింది అనుకో ఎవ్వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఎరుగుది చేస్తున్నాడు లేరా నడు బ్యాగ్ వేసుకో ఇంకో 10 రోజుల తర్వాత 10 రోజుల తర్వాత పోతావు బడికి ఇంకా చెప్తాను నావు అరే పట్టు నడు బ్యాగ్ వేసుకో బడికి ఓను అని పనాడు ఒక్క పిల్లలు చూడుకో నీకంటే చిన్నగా ఉన్నోళ్ళు మంచిగా పోతారు బడికి ఒక పందులు కత్తవా బర్రెలు కత్తవా
అందరు పొద్దున్న లేచి మంచిగా తయారై పోయేది నాకు గింత గోస ఉచ్చుకుంటాను నన్ను ఇంకా ఇంటికి లేవు మాట్లాడక మళ్ళా మాట్లాడమంటే చెంపకుండా ఒక్కటే ఇస్తా. మేమేమో ఎండల వానల కష్టపడి పని చేసి మిమ్మల్ని బడికి పంపితే నువ్వేమో పోను బడికి పోను బర్రెలుగా సెల్లి చూస్తా అనుకుంటానవా? 20 రోజుల తర్వాత ఇప్పుడు నెల ఉన్నావు, నెల 2 నెలలు ఇంట్లో ఉన్నావు, సరిపోలేదా సెలవులు? దెబ్బలు అవుతాయి నడు. ఇంకా దూసుడు గీసుడు ఉంటే ఇంకా నేను తయారు చేసి నా వల్ల కాకపో ఆటో వస్తుంది నడు. ఏ బాబు, అరే వీళ్ళందరూ ఇలా ఎందుకు ఇంత లేట్ చేస్తారు అసలు? మీరు తొందర పోవాలి. రారే చూసినాం ఆరరింగ్ మనతోనేమో మనగాడు స్కూల్కి వస్తా అని చెప్పిండు, కానీ ఇప్పుడు వాళ్ళ మమ్మేమో అని కొట్టుకుంటా తీసుకొస్తా అంది. అవును నిజమే, మంచిగా అవుతుంది. ఆటో వచ్చింది ఎంతసేపు ఉచ్చుకుంటాను ఫస్ట్ ఏమో ఇంత పెద్దగా అయినా స్కూల్ కూడా ఎడుతాండు. ఒకరు ఎంత మంచిగా ఒక పిల్లగాడు ఏలేడంత లేడు, ఎంత మంచిగా తయారై వచ్చిండు. మంచిగా కూర్చొని పడిపోతాడు. ఉన్నాడు మమ్మీ ఇగో ఇంకున్నాడు వీళ్ళిద్దరు కూతా నిన్నతో నిన్న మేము స్కూల్కి రాము మా వాళ్ళు ఏమన్నారు అలా అన్నారే. అయితే మీరు అందరు ఫస్ట్ ముచ్చట పెట్టుకున్నారా? మరి వాళ్ళు రానన్నోళ్ళు ఎంత ముద్దుగా తయారై వచ్చిర్రురా, నువ్వెందుకు పోనని ఎడుతాను? ఒక పిల్లగాడు ఎంతున్నాడు, ఏలడంత లేడు. కారకు ఎప్పురి అడిగి పోయినాక బడికి రానని ఏడతాడని ఎప్పుడు మంచి కోల్దండ ఎక్కిద్దా. వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళు ఇవరక పొట్టు కొట్టిర్రు అంతేనా? మీ ఊరకంటే ఎక్కువనే కొట్టిర్రు. మరి వాళ్ళు మంచిగానే కూర్చున్నారు, ఈడేమో బర్రె కూడా ఏడ్చినట్టు ఏడుతాడు బడికి. వాళ్ళు కూడా ఏడ్చిర్రు కానీ బంద్ చేసిర్రు వరక. సారికి చెప్పు వీళ్ళు బడికి తయారైతలేరు ఏమైతలేరు చెప్పు, గట్టిగా భయం చెప్తాడు. చెప్తా వీళ్ళందరి పేరు చెప్తా. కష్టపడి పైసలు చేసి వీళ్ళని బడికి ఎత్తాయి, వీళ్ళు ఇట్లా ఎత్తారు. కాలు మంచి 20 రోజుల తర్వాత పోగానే మాతో నువ్వు అత్త అన్నావు, ఇప్పుడేమో దెబ్బలు తినుకుంటూ వస్తున్నావు. అవునరా, నువ్వు మాతోనేమో స్కూల్ పోతా అని చెప్పినావు, కానీ నువ్వు ఎందుకు ఏడ్చుకుంటూ వస్తానవురా? నేను రానా అనుకున్నా, కానీ నేను మీతోని అత్త అనే